పాలకడలియందు పరమ పావనమూర్తి నిదురలేచు వేళ నీవు పుట్టి నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్మునందజేసినట్టి అమ్మవమ్మ నిదురలేపి మమ్ము నిర్నిద్రయోగమ్మునందజేసినట్టి అమ్మవమ్మ. ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారు. అక్కడతో విష్ణుమూర్తి యోగనిద్ర విరమించి క్షీరాబ్ది ద్వాదశి నాడు మేల్కొంటాడు. అందుకని ఆ రోజు మనం చాలా ఉత్సవం చేసుకుంటాం. ఉసిరి కొమ్మలు తెస్తాం, బ్రహ్మాండమైన హడావుడి చేస్తాం. మా చిన్నతనంలో అయితే క్షీరాబ్ది ద్వాదశి కోసం ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ఎవరింటికి వెళ్ళినా 10 పైసలు పావలా ఇస్తారు చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి ఇవ్వరు. అందుకని చిన్నతనంలో అదో సరదా. ఎంత జమీందారు పిల్లలైనా సరే ఎవరింటికో వెళ్ళడం 10 పైసలు తెచ్చుకోవడం సరదా. అందుకని క్షీరాబ్ది ద్వాదశి నాడు సాయంత్రం బడికి కూడా సెలవిచ్చేవారు. 4 గంటలకే బయలుదేరి ఎవరింట్లో ఉసిరి కొమ్మలకు పూజ చేస్తారా అని చూడడమను, సాయంత్రానికి మొత్తం మీద రాత్రికి ₹1 సంపాదించి తెచ్చుకోవడం. ఈ పండుగల ద్వారా, ఆచార సంప్రదాయాల ద్వారా మన సంస్కృతిని భవిష్యత్ తరాలకి అందించేటువంటి ప్రయత్నం చేశారు ఋషులు. అటువంటి పండుగలు బాగా మెండుగా ఉండేటువంటి నెలల్లో ఈ కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసానికి సంబంధించి అసలు ఒక మాట ఏమిటంటే ప్రతిరోజు పండుగే. ఉపవాసాలు కూడా ఇందులో చాలా ఎక్కువ. కార్తీక మాసంలో ఉపవాసాలు కూడా ఎక్కువ. ఇందులో భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అన్ని కోణాలు ఉన్నాయి ఉపవాసాల్లో కూడా. మన ప్రతి ఆచారంలోనూ ఉంటాయి. దీపాలన్నీ వెలిగిస్తున్నాము అంటే భౌతికమైన కోణం ఏమిటంటే పర్యావరణం. ఇదేదో దీపావళి అనగానే పర్యావరణానికి కానీ అని అనవసర ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఇది పర్యావరణానికి మేలు చేయడం కోసం పుట్టిన పండుగ. ఇది వర్షకాలం ముగిసిపోయి శీతకాలం వచ్చేటువంటి సందర్భం కాబట్టి ఈ సంధికాలంలో విపరీతంగా క్రిమికీటకాలు పెరుగుతాయి. కోట్లు 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 పెరుగుతాయి. ఈ దీపకాంతుల కారణంగాను అంతో ఇంతో కాస్త పరిమితంగా కాల్చే బాణసంచా కారణంగాను అవన్నీ శమిస్తాయి. అది జరగాలి, ప్రకృతి పరంగా జరగాలి. అది మరి విపరీతమైతే వేరే విషయం. కానీ మన పండుగలన్నీ కూడా పర్యావరణ హితంగానే ఏర్పాటు చేయబడ్డాయి. అందులో ఉపవాసాల వెనక కూడా ఎంత సామాజికమైన కోణం ఉందో తెలుసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడంటే 2 పంటలు ఉన్నాయి, సారవా దాళవా అని. ఖరీఫ్, రబీ అంటారు. పూర్వం ఒకటే పంట. డిసెంబర్లో కోతకొస్తుంది. డిసెంబర్లో కోతకొస్తుంది అంటే అర్థం ఏమిటి? నవంబర్లో ధాన్యం అయిపోతాయి. ఏడాది బట్టి అదే పంట కదా, ధాన్యం అయిపోతాయి. అడుగంటుతుంది, గాదిలో ధాన్యం అడుగంటుతాయి. అందుకని నవంబర్ నెలే కార్తీక మాసం. శుభ్రంగా ఇంటిలో బాదికి నెలలో సుమారుగా 15 రోజులు ఏదో కారణంగా ఉపవాసం పెట్టేస్తే బ్రహ్మాండమైన పొదుపు. ఎందుకంటే ఏమి లేదు, దేవుడి పేరు మీద పొదుపు. నీకు ఉన్ననాడు ఉగాది అనుకో, శుభ్రంగా షడ్రసోపేతంగా అన్నీ వండుకొని తిను. లేనినాడు లేదు కాబట్టి ఉపవాసం ఉంటున్నాను అనుకోవద్దు. శివరాత్రి అనుకో, అంతే. ఆ రోజు శివుడి కోసం ఉపవాసం చేస్తున్నాం, అంతే. దరిద్రంతో చేస్తున్నామనే భావన ఉద్దేశం. ఎందుకోసం చేసినా సరే మన సంస్కృతిలో విశేషం అది. అది భగవంతుడి కోసం అంటే మన మనసులో ఒక సంతృప్తిగా ఉంటుంది. దేవుడి కోసం చేస్తున్నాం త్యాగం, అంతేగాని పేదవాళ్ళమే చేయడం లేదు. అంత అనుకూల దృక్పథాన్ని, ఆశావాదాన్ని పెంచి పోషిస్తారు మన ఋషులు. అందుకోసమే ఇది ఎన్ని రకాల మతాలు, ఎన్ని దేశాలు, ఎన్ని జాతులు, ఎన్ని ధర్మాలు, ఎన్ని పద్ధతులు దీని మీద దాడి చేసే ప్రయత్నం చేసినా ఎప్పటికీ ఇంకా చెక్కు చెదరకపోగా ఇక వాళ్ళ చెక్కే చెదిరిపోయే విధంగా మొత్తం ఎదుగుతోంది హిందూ ధర్మం అనేది. అనుమానం ఏం లేదు ఆ విషయం. ఎప్పుడు అమ్మవారు ఈ ధర్మాన్ని కాపాడుతూనే ఉంటుంది. దానికి సంబంధించిన మనుషులను పుట్టిస్తుంది, వాళ్ళకి శక్తి ఇస్తుంది. సమాజంలో ఆ వాతావరణం ఏర్పడేలా ఆవిడ చేస్తుంది. మొత్తం సృష్టి అంతా ఆవిడ బిడ్డ. ఒకసారి ఒక నవ్వు కిరణం, ఆ చిరునవ్వు కిరణం అమ్మవారి యొక్క స్మిత జ్యోత్స్నాచాలం అజాలం అన్నట్టుగా ఆ చిరునవ్వు కిరణం సమాజం మీద పడింది అంటే సృష్టిలో మార్పు పెద్ద విషయం అంటే అది వెంటనే వస్తుంది. దానికి మనం సూర్యకిరణాలు పడగానే వికసించడానికి సిద్ధంగా ఉండేటువంటి పద్మంలాగా అమ్మవారి యొక్క దయకి పాత్రంగా ఉండేలా మన మనస్సుని మనం సిద్ధంగా ఉంచుకుంటే చాలు. అది సిద్ధంగా లేకపోతే ఎవరేం చేయలేదు. ఎంత సూర్యకాంతి పడుతున్నా కిటికీలు తలుపులు మూసేసి కూర్చుంటే ఏం చేస్తారు? ఆ మాత్రం కిటికీ అయినా తీసుకోవాలి కదా. అందుకని ఎంత ఆధ్యాత్మికమైనటువంటి జ్యోతులు ప్రసరిస్తూ ఉన్నా వాటి ప్రభావం మన మీద పడాలంటే మన మనస్సు ముందు సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపరచుకోవడం మనదే పని. అది కూడా దేవుణ్ణి చేయమంటే అలాగే. అందుకని ఉపవాసాల్లో కూడా భౌతిక కోణం ఏమిటి అంటే ముందు పంట అడుగంటింది, ధాన్యం అడుగంటే కాబట్టి కాస్త ఉపవాసాలు చేస్తే
ఆ ఇబ్బంది ఉండదు, లేదు లేదు అనే మాట రాకుండా ఉంటుంది. రెండోది, ఇందులోనే మానసికమైనటువంటిది శారీరకమైనటువంటి కోణం ఏమిటంటే, ఈ కాలం చలికాలం కాబట్టి అరగడం కూడా కష్టం, నెమ్ము చేస్తుంది, జఠరాగ్ని మందంగా ఉంటుంది, మరీ తినేస్తే కష్టం. అందుకని కాస్త 3-4 రోజులకోసారి ఏదో పూర్ణిమ పేరు మీదో, అమావాస్య పేరు మీదో, ఏకాదశి పేరు మీదో, ద్వాదశి పేరు మీదో కాస్త ఖాళీ ఇచ్చేస్తూ ఉంటే సుఖంగా ఉంటుంది. ఆ జీర్ణశక్తి మందగించకుండా బాగా పనిచేస్తుంది. ఇక ఆధ్యాత్మికమైన కోణం ఏమిటంటే, శుభ్రంగా తింటే నిద్ర వస్తుంది, ఇప్పుడు కాస్త తక్కువగానే తినాలి. ఆరోగ్య శాస్త్రం ప్రకారం, మనుధర్మశాస్త్రం సహా, క్షేమేంద్రుని చారుచర్యలో సహా చెప్పినటువంటి మాట ఏమిటంటే, అన్నం తినడానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు సగం కడుపు నిండేలా మాత్రమే తినాలి. సగం కడుపు నిండింది అనడానికి సూచన ఒకటి ఉందండి, ఖచ్చితంగా బెల్ల కొట్టినట్టుగా త్రేణుపు వచ్చేస్తుంది. త్రేణుపు వచ్చింది అంటే సగం కడుపు నిండిందని అర్థం. ఇంకప్పుడు వెంటనే ఇంకా భరతవాక్యం పడడానికి సిద్ధంగా ఉండాలి, ఇంకా 4 గారెలు పట్టుకురా అనకూడదు. ఇంకా ఆ త్రేణుపు వచ్చిందంటే గేటు వేశారని అర్థం అక్కడ. అందుకని ఇంక కొంచెం చారు పులుసుతో సరిపెట్టే విధంగా ఉండాలి. ఆ మిగిలినటువంటి సగంలో సగం అంటే పావలా వంతు నీళ్లు తాగాలి. అన్నానికి ముందు నీళ్లు తాగకూడదు, అన్నం మధ్యలో కూడా నీళ్లు ఎక్కువ తాగడం మంచిది కాదు. పప్పు కలుపుకోగానే, కూర ఇవ్వగానే, చారు ఇవ్వగానే ఏదో కాస్త తాగడం మంచిదే, లోపలికి పోవడానికి రూట్ క్లియర్ అవ్వడం అంటారు. అలాగే గొంతు కాస్త ఖాళీ అవ్వడానికి తాగడం మంచిదే. అన్నం తినాక ఖచ్చితంగా 1 గ్లాసు అయినా నీళ్లు తాగాలండి, అంత ఖాళీ ఉంచుకోవాలి. అన్నం తిన్నాక చాలామంది మనం ఇంకేం తాగుతూ ఉంటాం, లేదు, అన్నం తిన్నాకనే మజ్జిగ పోసుకున్నాకనే గ్లాసు నీళ్లు కనీసం తాగాలి. అప్పుడు అన్నం శుభ్రంగా అరుగుతుంది, ఏ లోపం ఉండదు. క్షేమేంద్రుడు చారుచర్యలో చెబుతాడు ఈ విషయాన్ని, అంత ముఖ్యమైన విషయాలా. ఎప్పుడు నీళ్లు తాగాలి, ఎప్పుడు నీళ్లు తాగాలి. అన్నం తిన్నాక 1 గ్లాసు నీళ్లు తాగాలి. చాలామందికి అరక్కపోవడానికి ఈ అలవాటు లేకపోవడమే కారణం. అంటే నీళ్లు తాగడానికి వీలుగా మరి ఖాళీ అట్టి పెట్టుకోవాలి. అంచేత ₹1 సగభాగాన్ని అన్నంతో నింపి, మిగిలిన దాంట్లో పావలా భాగాన్ని, పావు భాగాన్ని నీళ్లతో నింపి, మిగిలిన పావు భాగాన్ని వాయు సంచారానికి వీలుగా వదిలేయాలి. అప్పుడు వాయువు సంచరించి ఆ వాయువు నీటితో కలిసి శుభ్రంగా అరగడానికి అవసరమైనటువంటి శక్తిని రక్త కణాలన్నిటికీ ఇచ్చి అన్నం అరిగేలా చేస్తుంది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఆ నియమాన్ని మనం పాటించాలి. కొట్టేటప్పుడేమో పూర్తిగా పూటుగా కొట్టేసి తర్వాత మానేద్దామంటే కుదరదు. ఆ సంతులన స్థితి అనేది మనం చూసుకుంటూనే ఉంటాం. అంచేత అది కూడా శీతకాలంలో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అలాగే పూర్తిగా తింటే నిద్ర వస్తుంది. కాస్త సగం తిని కాస్త నీళ్లు తాగి కాస్త గాలి వాయు సంచారాన్ని గట్టిపెట్టామనుకోండి, మనస్సు భగవంతుని మీద నిలబడుతుంది. ఓ స్తోత్రం చదివితే పలుకుతుంది, మనస్సు నిలబడుతుంది, నిద్ర రాకుండా ఉంటుంది. అలాగే దీపాలకు సంబంధించి క్రిమికీటకాల సంహారం అనేది భౌతిక కోణం అయితే, కంటికి ఎంత కళ అండి అసలు. ఇది దీపాల మధ్యలో కూర్చొని మాట్లాడుతుంటే ఎలా ఉంది? ఇంతకంటే వైభవం ఉంటుందా? కోరుకుంటే వస్తుందా? ఇది రోజూ వస్తుందా? మన మానసికమైన ఆనందం, ఓ ముగ్గు పెట్టినా, ముగ్గు మధ్యలో ఓ దీపం పెట్టినా మనస్సుకి ఎంత హాయి, ఎంత ఆనందమో. మానసికమైన కోణం ఇది, సౌందర్యం. ఆధ్యాత్మికమైన కోణం ఏమిటంటే దీపానికి సంబంధించిన శ్లోకంలోనే ఉంది. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం. ఒక దీపం పెట్టడంలో ఇంత ఉద్దేశం ఉంది. సాధ్యం, నెయ్యి వెయ్యాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా పేనమన్నారు. 3 విడిగా పడితే వెలక్కపోవచ్చు, దేనికి దానికే సన్నగా ఉండి మళ్ళీ కొండెక్కుతూ ఉంటాయి. 3 కలిపి పేనాలి. ఆ 3 ఒత్తులు అంటే అర్థం, ఒత్తిని సంస్కృతంలో దారాన్ని గుణం అంటారు. త్రిగుణాలు అవి, సత్వరజస్తమో గుణాలు 3 అండంలో ఉద్దేశం అది. ఆ 3 ఒత్తులు కలిపి పేనితే ఎలా ఉంటుందంటే, నూనె ప్రసరించడం తేలిగ్గా జరుగుతుంది. నీళ్ళు ఎప్పుడు పల్లానికి ఎడతాయి, నూనె ఇలా వంకర్లు తిరుగుతూ పెడుతుంది, జారుతూ ప్రయాణిస్తుంది నూనె. అందుకని ఒత్తులు కనుక మెలిపెట్టామనుకోండి, ఆ వలయాకార మార్గంలో నూనె తేలిగ్గా ప్రయాణిస్తుంది, నీళ్ల కంటే ఎక్కువ. నీళ్లు వలయాకారంలో ప్రయాణించడం కష్టం, నేరుగా పల్లానికి వెళ్ళిపోతాయి. నూనె వలయాకారంలో తేలిగ్గా ప్రయాణిస్తుంది. అందుకని 3 ఒత్తులు పేనమన్నారు. అది నూనె ప్రయాణించడానికి, ప్రసరించడానికి, సరిగ్గా దీపం వెలగడానికి పనికొస్తుంది. దాంట్లోనే ఆధ్యాత్మికమైన కోణం అంటే త్రిగుణాలని కలిపి మన జీవితాన్ని, త్రిగుణాత్మకంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా మొత్తం భగవదర్పణం చేయాలి శరణాగతి ద్వారా. అన్నీ నీకే అర్పిస్తున్నాను అయ్యా. సాత్వికంగా ఏ పని చేసినా, రాజసంగా ఏ పని చేసినా, ఒకవేళ తామసంగానే ఏదైనా పని తప్పనిసరి చేయాల్సి వచ్చినా దాని ఫలితాన్ని భగవంతుడికి సమర్పించు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి జీవితాన్ని మొత్తాన్ని ఒత్తి దీపం వెలిగించినట్టుగా భగవంతుడి ముందు దీపారాధనగా వెలిగించేయి. ఈ దీపాన్ని భగవంతుడికి సమర్పించేయి. ఆ సమర్పణ చేయడమే దీపం. మామూలుగా చూస్తే దగ్ధమయ్యి దీపం వెలిగినట్టుగా ఉంటుంది. దాన్ని దగ్ధమైందనడానికి వీలేదు, వినియోగమైంది అక్కడ. అది కేవలం కాలిపోలేదు, వినియోగమైంది. ఇంతమందికి వెలుతురిస్తూ ఉంటే దగ్ధమైందని ఎలా అంటామండి? ఏదో గడ్డిమేట అంటుకోవడం వేరు, దీపం వెలిగించడం వేరు కదా. ఇది గడ్డిమేట దగ్ధమైంది అంటాం.
అది వెలుగు అనడానికి వీలు లేదు అక్కడ. ఇది వెలుగుది, ఇది దగ్ధం కాదు, ఇది వెలుగునిస్తుంది. అంచేత మన దీపం కూడా మనం త్రిగుణాల ద్వారా, త్రిగుణాత్మకమైన శరీరం ద్వారా, త్రిగుణాత్మకమైన మనస్సు ద్వారా ఎన్ని జీవితాలకి వెలుగునివ్వగలిగితే అంతగా మనం దీపావళి పండుగ జరుపుకున్నట్టు లెక్క. మన వల్ల ఎంతమంది బాగుపడ్డారు, ఎన్ని కుటుంబాలు నిలబడ్డాయి. అందుకే మనకు తెలుగులో సామెత ఏమిటంటే, ఎవరైనా ఉద్యోగం ఇప్పించినా, వ్యాపారం చేసుకుందుకు పెట్టుబడి సాయం చేసినా దీపం పెట్టాడండి మా ఇంట్లో అంటారు. ఉపకారం చేశాడు అన్నారు. మా ఇంట్లో దీపం పెట్టాడండి. దీపం పెట్టడం ఏంటి? ఆయన వచ్చేసి ఊరిగా చీఫ్ గెస్ట్గా వచ్చి కొవ్వొత్తి పెట్టి వెలిగిస్తే దీపం పెట్టడం, దాని ఉద్దేశం అది కాదు. మా సంసారం నిలబెట్టాడు, మా జీవితం నిలబెట్టాడు. అంటే ఉద్యోగం ఆయన ఇప్పించాడు. ఓ మంచి స్థిరమైనటువంటి ఉద్యోగాన్ని ఓ మనిషి మనకి ఇప్పిస్తే అంతకంటే దీపం పెట్టడం ఏమిటండి జీవితానికి? నెల నెల ఊరికే డబ్బులు ఇచ్చి పోషించడం కంటే సుఖంగా చేసుకునే ఉద్యోగం ఇప్పిస్తే మనమే చేసుకుంటాం సుఖంగాను. అంచె దీపం పెట్టాడంట. వ్యాపారానికి పెట్టుబడి పెట్టి సాయం చేసి వ్యాపారం ద్వారా ఆ వ్యక్తి నిలబడడానికి సాయం చేసినా దీపం పెట్టాడంట. మొత్తం మీద జీవితాన్ని నిలబెట్టాడు అని అర్థం. దీపం పెట్టాడు అంటే ఏదో వెలిగించాడని అర్థం కాదు. అలాగ మన జీవితాన్ని కూడా మనం అందరం కేవలం ఏదో మన కోసం, మన చిన్న కుటుంబం కోసం అన్నట్టు కాకుండా సమాజంలో ఎంతమందికి బలహీనంగా, ఆర్థికంగా బలహీనంగా ఉండే వ్యక్తులకి, మన బంధుమిత్రులకు ముందు చేసి తర్వాత పైవారికి చేసి ఎంతమందికి మనం చేయగలమో అంతమందికి చేస్తే అంతమంది ఇళ్లలోనూ దీపాలు పెట్టినట్టే. అప్పుడు కార్తీక మాసం సంపూర్ణంగా సార్థకమైనట్టు లెక్క. అదే నిర్నిద్ర యోగ స్థితి. 4 నెలలు యోగ నిద్రలో ఉంటాడు స్వామి. ఏమిటి యోగనిద్ర? మనకు యోగనిద్ర తెలియదు. భోగనిద్ర తెలుసు, రోగనిద్ర తెలుసు. సుఖంగా తినేసి పడుకుంటే భోగనిద్ర, తిన్నదరక్కపోతే రోగనిద్ర. ఈ రెండు మనకు బాగా తెలుసు. బాగా తినడము తెలుసు, తిన్నదరక్క కొట్టుకోవడము తెలుసు. అంటే భోగనిద్ర, రోగనిద్ర రెండు తెలుసు. యోగనిద్ర ఏమిటి? నిద్రపోతున్నట్టుగా పైకి కనపడతాడు, లోపల పడుకోడు. అది యోగనిద్ర. ఆయన ఆత్మనిష్టలో ఉంటాడు. శ్రీ మహావిష్ణువు చుట్టూ అమంగళ ద్రవ్యాలు పెట్టుకుని శివుడు ఆత్మనిష్టలో ఉంటాడు. చుట్టూ మంగళ ద్రవ్యాలు పెట్టుకుని విష్ణువు ఆత్మనిష్టలో ఉంటాడు. అంటే ఇద్దరూ కలిసి శివుడు విష్ణువు మనకేం సందేశం ఇస్తున్నారు? విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. ఇద్దరూ మనకేం సందేశం ఇస్తున్నారు? నీ జీవితం భోగంలో ఉన్నా సరే, త్యాగంలో ఉన్నా సరే ఆత్మనిష్ట మాత్రం మర్చిపోవద్దు. ఆత్మనిష్ఠుడివై ఉండు. ఏదైనా ఒక్కటే. ఇవాళ సుఖమైనా రేపు దుఃఖమైనా రెండూ ఒకటే. ఇవాళ సంపదలు ఉండని రేపు పోనీ, ఏదైనా కానీ. ఇవాళ పెద్ద పేరుండని అందరూ మన కాళ్ళకి దండ పెట్టి రేపొద్దున వచ్చి వదిలేసి ఆ విషయాన్ని. ఇది శాశ్వతం కాదు, అది శాశ్వతం కాదు. అంటే దాన్ని పెద్ద పట్టించుకోకు. నీ తప్పు ఎంతవరకు అనేది మాత్రమే ఆలోచించి దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన యందు ఉంది. మన తప్పు లేనప్పుడు ఎవడో ఏదో అన్నాడు అంటే వాడి నోరు నెప్పుడుతుంది, మనకు అనవసరం. అది దానికి ఆత్మవిమర్శ చేసుకుంటే సరిపోతుంది ఆ విషయం. అందుకని యోగ నిద్ర అంటే నిత్యం చుట్టూ ఏ వాతావరణం ఉన్నప్పటికీ, భోగమయ వాతావరణం ఉన్నా, త్యాగమయ వాతావరణం ఉన్నా, రోగమయ వాతావరణం ఉన్నప్పటికీ మనం మాత్రం యోగమయంగానే ఉంటాం. నిత్యం భగవత్ ప్రార్థనలోనే ఉంటాం. నమః శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఏదో ఒక నామాన్ని మనసులో మనం స్మరిస్తూనే ఉంటాం. ఏ వాతావరణమైనా ఉండనండి, ఎవరెలా అయినా అనుకోనే ఉంటాం. అదే యోగ నిద్ర. అందుకే నేను మా అమ్మ ప్రార్థనలో అటువంటి నిద్రని, నిర్నిద్ర యోగ స్థితి అంటే ఏమిటో మాకు తెలియజేసావమ్మా అన్నాను. నిజంగానే తెలియజేసిందండి ఆవిడ. నాకేం బోధ చేయలేదు, కానీ ప్రత్యేకించి ఒక 20 ఏళ్ల క్రితం, 15 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఎప్పుడు ఆవిడ పుట్టినరోజు జరుపుతున్నాం. 85, 86 వయస్సు అప్పటికి. ఆవిడ పుట్టినరోజు జరుపుతున్నాం ఇంట్లో. జరుగుతుంటే నాకెందుకురా పుట్టినరోజు, నాకెందుకురా పుట్టినరోజు, 85 ఏళ్ల దాన్ని. అదేమిటమ్మా 85, 95 అని ఉండడం మా అదృష్టం, జరపాల్సిందే. 8 ఏళ్ల అమ్మాయికి పుట్టినరోజు జరపమా, 85 ఏళ్ల తల్లికి కూడా పుట్టినరోజు జరపాల్సిందే ఖచ్చితంగా. ఇది ఎంత వైభవంగా జరిపామో అదంత వైభవంగానూ జరపాల్సిందే అని మేమేదో ఇంట్లో మా ఆవిడ, నేను, పిల్లలు కూర్చుని ఏదో మాకున్నంతలోనే చేస్తుంటే, ఎరా అబ్బాయి ఓ పద్యం చెప్పరా అంది. పద్యం చెబుతూ ఉంటాం కదా మనం. అందుకే నేను అమ్మ నీ మీద చెప్పను అన్నాను. ఆవిడ మీద అయితే 3 పద్యాలు చెప్పాం, 100 పద్యాలు పైన చెప్పాను. అందుకని ఇంకోటి చెప్పను. నా మీద ఎందుకు అస్తమానం చెబుతూనే ఉన్నా ప్రతి సభలో, విష్ణుమూర్తి మీద చెప్పరా అంతే. సరిగ్గా అక్కడ ఎదురుగా ఉన్న విష్ణుమూర్తి చిత్రం ఏమిటి అంటే క్షీరాబ్ధి శయన చిత్రం. అది క్షీరసాగరంలో ఆదిశేషుని మీద స్వామి శయనించి ఉన్నాడు. అంతవరకు ఎప్పుడు నేనేదో దండం పెట్టుకోవడం తప్పితే పరిశీలనగా చూడలే. ఇప్పుడు అమ్మ చెప్పింది, ఆయన మీద పద్యం చెప్పండి. అప్పటికే సహస్రావధానం చేసి ఉన్నాం. మామూలుగా విష్ణుమూర్తి చూడ వెలుగొందు చుండను, ప్రక్క నుండి చూడ చక్కగుండు, ఈ మాత్రం పద్యం చెప్పడానికి నేను అక్కర్లేదు ఆవిడకి. ఏదో పద్యం చెప్పమన్నారు కదా అని చెప్పాడేం కాదు. ఆసు కవిత ఒకటి, ఆవు పేడ ఒకటి, సహజ శుద్ధ చేయము జగతి ఎందు అన్నారు. జగత్తులో సహజంగానే పరిశుద్ధంగా ఉండేవి ఏమిటంటే ఆశుకవిత్వం ఒకటి, ఆవుపేడ ఒకటే అన్నారు. ఆవుపేడకు వంకెట్టడానికి వీల్లేదు. అలాగే ఆశుకవిత్వానికి కూడా వంకెట్టడానికి వీల్లేదు. ఏం చెబితే అదే, ఎందుకంటే ఆ మాత్రం ఎవరు చెబుతారు అంటారు వెంటనే. కానీ చెప్పింది ఏముంది? విష్ణుమూర్తి చూడ వెలుగొందు చుండను, ప్రక్క నుండి చూడ చక్కకుండా ఉంటే ఏమిటది బజ్జవాది. బాగానే ఉంది, అయిపోయింది అంటారు. దానికేముంది? దానికి చప్పట్లు కొట్టేవాళ్ళు ఉంటారు.
అలా కాదు కదా, అమ్మ చెప్పమంది అంటే విష్ణుమూర్తిని పరిశీలనగా చూశాను నేను. అసలు ఈయన ఎందుకు ఇలా పడుకున్నాడు, ఈ యోగ నిద్ర ఏమిటి, క్షీరాబ్ది ద్వారసినాడు లేవడం ఏమిటి అనగానే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరే జనేత్రంబులు ఆ కర్మం బంధున ఎంత డస్సినవో. స్వామి, నీకు నిద్రపోవాల్సిన అవసరం ఏమిటయ్యా అసలు? మా బోటిగాళ్ళ కంటే పడి శ్రమపడి అలసిపోతాం, తిని అలసిపోతాం, పడుకుంటాం, కానీ నువ్వు పడుకోవడం ఏమిటయ్యా? దేవుడికి నిద్ర, దేవుడికి మేలుకొలుపు ఉంటాయా మా అజ్ఞానం? కానీ నిరంతర నిర్నిత్రుడు నిద్ర జిందడి పవల్లంటారే తిరుపతి వెంకట కవులు. కురుక్షేత్ర నాటకంలో అర్జునుడు అంటాడు, నిరంతర నిర్నిద్రుడు నిద్ర జిందడి పవల్ తచ్చీర్షపుండ్రక్కన కురునాథుండది కూరుచుండి తడుకుల్ కంగ పీఠం పున. అర్జునుడు ఆశ్చర్యపోయాట. పగటివేళ కృష్ణుడు నిద్రపోతుండే అరవిందాక్షుడు శేషసాయి జగదేకారాధ్యుడు ఆర్తావనుడు అంగజాంగజుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు, ఎప్పుడూ నిద్రపోయే అలవాటే లేనివాడు భగవంతుడు నిద్రపోవడం ఏంటండి? అందున నిద్రపోకూడని పగటి నిద్ర పనికిరాదు కదా, మామూలు వాళ్ళకే దేవుడు పడుకుంటాడా అని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఇదేదో నాటకం రా అబ్బాయి అనుకున్నాడు. నాకెందుకు వచ్చింది నాటకమో ఇంకోటి, ఆయన పడుకున్నాడు కదా, నేను ఆయన పాదాల దగ్గర కూర్చుంటే అయిపోయే, జగన్నాటక సూత్రధారి, నాటకానికి ఆయనే తెరదీస్తాడు, తెరదించుతాడు అన్న అర్జునుడికి ఏం లభించింది? శ్రీకృష్ణుడు సాన్నిధ్యం లభించింది. లేదు, ఈ పశుపాలకుని పాదముల చెంతన అని అహంకరించి తల దగ్గర కూర్చున్నటువంటి దుర్యోధనుడికి ఏం లభించింది? 10,000 మంది సైనికులు లభించారు. ఆ 10,000 మంది అర్జునుడి చేతిలో ఒక్క రోజులో పొద్దున్నే టిఫిన్ కింద అయిపోయారు. వీడు బట్టికెళ్ళిన 10,000 మంది అర్జునుడి చేతిలో పొద్దున్న అల్పాహారం కింద అయిపోయారు. అంచేత సైనికులు కావాలా, ధనకనక వస్తు వాహనాలు కావాలా, భగవంతుడు కావాలంటే అర్జునుడు దుర్యోధనుడు యొక్క ఎంపిక నుంచి తెలుస్తుంది. దుర్యోధనుడు సైనికులను కోరుకున్నాడు, సంతోషించాడు. అర్జునుడు కృష్ణుడిని కోరుకుంటే నేను మోసపోయాను అనుకోలేదే, కృష్ణుని పన్నాక మళ్ళీ నాకే ఉపకరించినది అనుకున్నాడు. ఆయనకి సైన్యం కావాలి. ఎంతసేపు సైన్యం ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం అంటే? భగవంతుడు మన ఎందు ఉండాలి, కానీ ధనకనక వస్తు వాహనాలన్నీ మన కాపాడతాయా? ఆ అజ్ఞానంలో పడ్డాడు దుర్యోధనుడు. అర్జునుడికి ఆ అజ్ఞానం లేదు. అందుకని నాకు అనిపించింది, నిరంతర నిర్నిద్రుడు కదా, నిద్రపోవడం ఏమిటయ్యా? నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరే జనేత్రంబులు ఆ కర్మం బంతున ఎంత డస్సినవో యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలేచెదవు శుద్ధద్వాదశి నీవు. నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరే జనేత్రంబులు ఆ కర్మం బంధున ఎంత డస్సినవో యోగంబూని నిద్రించియున్ ధర్మోద్దీప్తికి నిద్రలేచెదవు శుద్ధద్వాదశి నీవు. చాతుర్మాస్యంబులనాచరింప కనువిందుల్ క్షీరవారాం నిధుల్. నిజంగా ఈ రహస్యాన్ని తెలుసుకుని చాతుర్మాస్య దీక్షను కనుక మనం పాటిస్తే క్షీరసాగరం మనకి కనువిందు చేసే విధంగా ప్రత్యక్షంగా దర్శనమివ్వడం ఖాయం. మన జీవితం మొత్తం పాలసముద్రంలా ఉండడం ఖాయం. లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుందని వేరే చెప్పక్కర్లేదు, కల్పవృక్షాలు కామధేనువులు ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. జీవితంలో పాలసముద్రం అయిన తర్వాత అందులోంచి అవే పుడతాయి, ఇంకోటి పుట్టదు. జీవితాన్ని పాలసముద్రం చేసుకోవాలి. అది నాకు వెంటనే ఆ పటాన్ని చూడగానే తోచింది. అందుకని నిర్నిద్ర యోగం అంటే ఏమిటో తెలుసుకునే అవకాశం పద్యం రచించడం ద్వారా నాకు కల్పించావమ్మా. నువ్వు అడక్కపోతే నేను ఈ పద్యం చెప్పేవాడిని కాదు కదా, పద్యం చెప్పే అవసరం లేకపోతే ఆలోచించేవాడిని కాదు కదా, అలా వదిలేసేవాడిని అనుకున్నాను. ఏమిటి ఇందులో విశేషం? నిర్మాణంబును చేసి సృష్టిని భవన్నీరే జనేత్రంబులు ఆ కర్మం బంధున ఎంత డస్సినవో. ఈ సృష్టిని సృష్టించి పలుమార్లు సృష్టించి ధాతా యథాపూర్వమకల్పయతు అని వేదంలో చెప్పినట్టుగా మళ్ళీ చేసిన సృష్టినే మళ్ళీ చేసి నీ కళ్ళెంత అలిసిపోయాయో అన్నాను. కళ్ళు అలిసిపోవడం ఏంటండి? సృష్టించేది కళ్ళు అలిసిపోవడం ఏంటి? కాళ్ళు అలిసిపోవాలి, చేతులు అలిసిపోవాలి, కానీ సృష్టిస్తే కళ్ళు అలిసిపోవడం ఏంటండి? భగవంతుని యొక్క కళ్ళ నుంచే సృష్టి అంతా వచ్చింది. బెమ్మరపోతన గారి భాగవతం ప్రమాణం. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ ధనవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగనా డింభకున్. ఆ పద్యంలో చాలా స్పష్టంగా చెప్పారు వ్యాసుడు, పోతన గారు కూడా. కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు. కంజాతము అంటే పద్మం, కంజాత భవుడు అంటే బ్రహ్మ, కంజాత భవాండము అంటే బ్రహ్మాండం.
అనంతకోటి బ్రహ్మాండాలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చూపుల్లోంచి పుట్టాయన్నారు. కీళిలోల విలస దృగ్జాల సంభూత, అది కూడా సరదాగా లక్ష్మీదేవి కేసు చూశాడు ఆయన, ఓ ఆట ఆడుకుందామా అన్నట్టుగా. ఊరికే ఏమీ తోచట్లేదు, ఇద్దరమే కూర్చున్నా లక్ష్మీదేవి ఈ జగత్ అనేదాన్ని సృష్టి చేసి సరదాగా ఓ ఆట ఆడుకుందామా, ఏదో జీవులు ఏదో వాళ్ళు పాటలు వాళ్ళు పడతారు, మనకెందుకు వచ్చింది, కాసేపు బొమ్మలాట ఆడేద్దామా అన్నాడు. ఆయన సొమ్మేం పోయింది, ఆడతాడు, ఆడుకుంటున్నాడు అలాగే మనతో. ఇది ఆట అని గ్రహిస్తే మనం ఆయన్నే పట్టుకుంటాం. ఆయన ఆడుతున్నాడని తెలిస్తే అమ్మవారి చేతిలో ఉన్నా అయ్యవారి చేతుల్లో ఉన్నా ఇబ్బంది లేదు. పిల్లాడు తల్లి చేతుల్లో ఉన్నా తండ్రి చేతుల్లో ఉన్నా భయపడ్డు, ఇద్దరు విడిచిపెడితేనే భయపడతారు. ఒకరు విడిచిపెట్టినా పర్వాలేదు, ఒకరి దగ్గర ఉంటే, ఇద్దరు విడిచిపెడితే భయపడతాడు. మనం ఆట ఆడుతున్నారు అమ్మవారిని గ్రహించగానే సరిపోలే. వారి నల్లపావులైతే అమ్మవారి చేతుల్లో ఉంటాం, తెల్లపావులైతే అయ్యవారి చేతుల్లో ఉంటాం. శివుడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు నల్లగా ఉంటుంది. అంటే ఈ చదరంగ వాటిలో మనం నల్లపావులు అనుకోండి అమ్మవారి చేతుల్లో ఉంటాం, తెల్లపావులు అనుకోండి శివుడి చేతుల్లో ఉంటాం, నష్టమేం లేదు. వాళ్ళు చూసుకుంటారు. కానీ మనమేమనుకుంటున్నాం, ఎందుకు దుఃఖపడుతున్నాం, అబ్బే వాళ్ళు ఆడుతున్నారని కాదు, మనమే ఆడేస్తున్నాం ఈ ఆట అనుకుంటున్నాం. మనం గెలవాలని తాపత్రయపడిపోతున్నాం, ఓడిపోతే ఏడుస్తూ కూర్చుంటున్నాం. జీవితాన్నే ఒక ఆటగా భావించమని చెప్పింది భారతీయ సంస్కృతి. వీళ్ళ కర్మ ఎలా వచ్చిందంటే ఆటను సైతం పెద్ద యుద్ధంగా భావిస్తున్నారు. వీళ్ళ ఇదేనండి మనం చేస్తున్నది, క్రీడను సైతం యుద్ధంగా భావిస్తున్నాం. ఈ వెనక వీరుడు వృత్రాసురుడు ఇంద్రుడితో యుద్ధం చేస్తుంటే భాగవతంలో ఉంటుంది ఆ ఘట్టం. ఆశ్చర్యపోయాడు. వృత్రాసురుడు బ్రహ్మజ్ఞాని, కేవలం రాక్షసుడు కాదు, బ్రహ్మజ్ఞాని. ఇంద్రుడితో యుద్ధం చేస్తూ ఇంద్రుడు ఒక చెయ్యి నరికేస్తే నేను విష్ణు భక్తున్నయా, ఈ చెయ్యి నరికేస్తే ఈ చెయ్యి లేదా అన్నాడు. కుడి చెయ్యి నరికేస్తే ఎడంచేత్తు చేశాడు. విష్ణు భక్తుడు వృత్రాసురుడు, విష్ణు భక్తుడు, నేను విష్ణు భక్తుడు, నువ్వు నవ్వేం చేస్తావయ్యా, నా హృదయంలో నారాయణుడు ఉన్నాడు, నరుక్కో అని ఎడంచేత్తో యుద్ధం చేశాడు. ఎడంచేయి కూడా నరికేస్తే ముందు కేవలం మొండెంతో దూసుకుంటూ వెళ్ళి నోటితో ఐరావతాన్ని ఇంద్రుణ్ణి మింగేశాడు. అటువంటి వాడు వృత్రాసురుడు, విష్ణు భక్తుడు, బ్రహ్మజ్ఞాని. భాగవతం 6వ స్కంధంలో ఉంటుంది ఆ కథ, ఇంద్రవృత్రాసురుల యుద్ధం. ఆశ్చర్యకరంగా రోమాంచంగా ఉంటుంది. నిజంగా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి చదువుతుంటే. ఇదే భారతదేశ చరిత్రని. రాక్షసులు బ్రహ్మజ్ఞానులండి. ఇక్కడ వాళ్ళేం దుర్మార్గులేం కాదు, అందరినీ పేరు పెట్టి తిట్టక్కర్లేదు. వృత్రాసురుని చంపినందుకు ఆ పాపం పోవడానికి 10 ఏళ్ళు పట్టింది ఇంద్రుడికి, బ్రహ్మహత్యా దోషం పోగొట్టుకోవడానికి. తప్పనిసరి చంపవలసి వచ్చినా చంపిన పాపాన్ని పోగొట్టుకోవడం ఇన్ని ఏళ్ళు పట్టిందో. ఇంకా ఎక్కడో మానస సరోవరంలోకి వెళ్ళి కమలనానంలో ఆ దారాల మధ్యలో దాక్కున్నాడు పురుగులాగా. అది ఇంద్రుడు బతుకు. వృత్రాసురుడు అంత గొప్పవాడు. ఎందుకని? బ్రహ్మజ్ఞానం, విష్ణుభక్తి, అందులో లోపమే లేదు. కానీ అహంకారమే. నువ్వు యుద్ధానికి వచ్చావు, యుద్ధం చేయాలి. ఎందుకంటే వృత్రాసురుడు యొక్క తండ్రి త్వష్ట, ఈయన అన్నగారు విశ్వరూపుడు. ఆ విశ్వరూపుడిని సంహరించాడు. 3 తలకాయలు ఉండేవాడు ఇంద్రుడు. ఆ కక్ష కొద్దీ ఈయన యుద్ధం చేయడు. మరి చేయకుండా ఎలా ఉంటాడు? అన్నగారిని చంపేస్తే ఊరుకుంటాడా? ఇవాల్టి భాగంలో మనం విష్ణుపరంగా, విష్ణుతత్వపరంగా, కార్తీక దేవతా తత్వంలో విశేషాలన్నీ చెప్పుకున్నాం. మళ్ళీ రేపటి భాగంలో పరబ్రహ్మతత్వంగా అద్వైత తత్వాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శరణం.